వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచినీటి శుద్ధి, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ఇస్తాం మంత్రి సీతక్క. యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు. వరంగల్ ఉరుసుపొడ్రై ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటుకు భయభ్రాంతులకు గురైన స్థానికులు. సంగారెడ్డి జిల్లా కాజుపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రషర్లలో అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కంపెనీ దవాఖానలో సమస్యల పరిష్కారం కొరకై సింగరేణి సంస్థ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సింగరేణి హాస్పిటల్ వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక కుటుంబాల ద్వారా సిఐటియు దృష్టికి తీసుకెళ్లినందున ఇటు సమస్యలను పరిష్కరించుట కొరకై తమకు తెలియజేయుచున్నాము అన్నారు. ఈరోజు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ RG1 హాస్పిటల్ ఎదురుగా ఇలా ఏసీఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చైర్మన్ గారికి అట్లాగే సీఎంఓ గారికి అన్ని ఏరియాలో మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. హాస్పిటల్ విషయంలో చాలామంది కార్మికుల సమస్యలు బాగా ఎదురవుతూ ఉన్నాయి. పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని రకరకాల కారణాలతో సఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జబ్బులతోటి అన్ఫిట్లో పెట్టి వారాల డ్యూటీలు పొడగొడుతూ ఉన్నారు. అసలు ఆ పిఎంఈకి సంబంధించిన మిషన్లు చక్కగా లేవు అనేది సిఐటి ఆరోపణ. గతంలో చాలా సందర్భాలలో పిఎంఈకి వచ్చిన కార్మికులకు రాంగ్ రిపోర్ట్లు తీయించినాయి. లేని బీపీలు, లేని షుగర్లు, లేని హార్ట్ అటాక్లు అని చూపించడం వల్ల రిపీట్ చేసి మళ్ళీ బయటికి పోయి చెక్ చేయించుకుంటే ఏ జబ్బు రావట్లేదు. మరి మేము ఆ డాక్టర్లు నమ్మి, ఆ రిపోర్ట్లు నమ్మి కనుక మందులు పడితే మా పరిస్థితి ఏంటని మేము ఇలా సీఎంఓ గారిని, ఇలా చైర్మన్ గారిని, సింగరేణి యాజమాన్యాన్ని కోరదలుచుకున్నాం. అట్లాగే డ్యూటీలు పోవటమే కాదు, అనవసరమైన జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇలా రిఫర్ చేసి అంబులెన్స్ ఇవ్వట్లే. రిఫర్ చేసిన కార్మికులకి అక్కడ పోయినాక కార్పొరేట్ హాస్పిటల్ రకరకాల కేసులు సతాయిస్తూ ఉన్నారు. మీ నిమ్స్ టారిఫ్ ఉన్నాయి కాబట్టి, రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ స్టెంట్ వేయలేము, ఆ స్టెంట్ వేయలేము అని రకరకాల లక్షల కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అట్లా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్ను మన రిఫరల్ బంద్ చేయాలని చెప్పి మేము సీఎట్గా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే మహిళలు చాలామంది హాస్పిటల్ వచ్చారు, వాళ్ళు అన్ని ఏరియాలలో క్రష్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇలా అంబులెన్స్లు, మహిళల మీద అంబులెన్స్లు అవి కూడా అన్ని సౌకర్యం ఉండట్లేదు. చాలామంది మార్గ మధ్యంలో చనిపోయిన పరిస్థితి వస్తుంది. అందుకని హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రతి మైండ్ దగ్గర ఒక అంబులెన్స్ కొంత ఏర్పాటు చేస్తున్నా, ఇంకా దాంట్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయని చెప్పి కోరుతున్నాం. రిఫర్ చేసినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక మంచి డాక్టర్తో పాటు పేషెంట్తో పాటు పంపాలని కూడా కోరుతా ఉన్నాం. ఇట్లా చాలా సమస్యలు కూడా, మందులు ఇలా వృద్ధులు ఒకప్పుడు 2 నెలలు 3 నెలలు అలా మందులు ఇచ్చేది. ఇప్పుడు మందులు ఇవ్వనే పేరుతోటి వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు సగం మందులు ఇచ్చే పంపుతూ ఉన్నారు. మరి ఆ మందులు అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే పెన్షన్ 1000-2000 ఉండదు. ఆ 2000 పెన్షన్లు పెట్టుకొని బస్సులు పెట్టడానికి లేని రోగం తెచ్చుకుంటున్నారు. అందుకని వాళ్ళకి కనీసం మినిమం 2 నెలలకు సరిపోయే మందులు గతంలో లాగా ఇవ్వాలని చెప్పి యాజమాన్యం కోరుతున్నాం. ముందు కూడా చాలా సందర్భాల్లో మందులు డాక్టర్లు రాసిన మందులు మన హాస్పిటల్ లేకపోవడం వల్ల 2 మందులు బయట కొనుక్కుంటారు, 2 మందులు లోపల కొనుక్కుంటున్నారు. అందుకనే ఈ మెడికల్ దందా విపరీతంగా అయింది. రెండోది, కొన్ని హాస్పిటల్ కర్నాల్లో కొన్ని హాస్పిటల్ వాళ్ళకి తెలిసింది, కొంతమంది డాక్టర్లు కేవలం వాళ్ళనే ఒకే హాస్పిటల్ రిఫర్ చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్కి డాక్టర్కి సంబంధం ఉందా, లేదా ఆ హాస్పిటల్కి మనకేమైనా సంబంధం ఉందా? ఆ హాస్పిటల్లో పోతున్న వైద్యునికి పేషెంట్ వచ్చే కార్మికులకి అయితే విలువరు, కానీ రిఫరల్ కావాలని మాత్రం కోరుతూ ఉంటారు. ఆ దందా ఏదో విజిలెన్స్ ద్వారా దొరకబట్టడం కోరుతున్నాం. రెండోది, పిఎంఈ ఐఎంఈకి వచ్చిన కార్మికులకు సంబంధించి కూడా లేని రోగాలు సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీన్ని విజిలెన్స్ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని అక్కడ ఎవరైతే పిఎంఈ కాడ, ఐఎంఈ కాడ ఉండే డాక్టర్లను శాస్త్రంగా 6 నెలలు, సంవత్సరం ఉండటం వల్ల ఇట్లాంటి ఎదురుతని చెప్పి మాకు దృష్టికి వస్తుంది. అందుకనే వాళ్ళని వెంటనే ఆ డాక్టర్లను మార్చే సిస్టాన్ని కొనసాగించాలని చెప్పి సిఐటి అడ్మిట్ డిమాండ్ చేస్తున్నాం. ఈపై ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఆ విషయాలన్నీ కూడా సీఎంఓ గారు మెమోరాండం చూసి సమస్యలు పరిష్కరించి కార్మికుల ఆరోగ్యానికి, కార్మికుల కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్యానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ గారిని అట్లాగే సీఎంఓ గారిని సిఐటి ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
సిల్క్ అంటే రుక్మిణి సిల్కే. రుక్మిణి సిల్క్ కస్టమర్ల ఆనందమే మా ఆనందం. పట్టు చీరలు, కంచి పట్టు చీరల ప్రత్యేకత. ప్రతి 3 నెలలకు 5 నెలలకు రుక్మిణి సిల్క్ ఎగ్జిబిషన్. పట్టు చీరలు, కంచి పట్టు చీరలు రుక్మిణి సిల్క్ ప్రత్యేకత సంచరించుకుందని సిల్క్ రుక్మిణి సిల్క్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు డాక్టర్ చంద్రిక తెలిపారు. కర్నూలు నగరంలోని పెద్దమ్మవారి శాల ఎదురుగా రుక్మిణి సిల్క్ 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు డాక్టర్ చంద్రిక మాట్లాడారు. ఒక లేడీ ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈ సిల్క్ శారీ ఎగ్జిబిషన్కి వచ్చాము, చాలా బాగుందని ఒకరితో చెప్పించాం మన వాళ్ళు కూడా అదే ఈ సిల్క్ శారీ బాగుంది, ఎగ్జిబిషన్ బాగుంది అనేది చాలా బాగుంది. ఇంకా కస్టమర్లు అంతా తొందరగా రావాలి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, రేట్స్ కూడా బాగా రీజనబుల్ గా ఉన్నాయి. మేము ఇక్కడ తీసుకుంటాం రెగ్యులర్ గా. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా వచ్చాము, కానీ చాలా బాగున్నాయి. ఉన్న వాటిలోనే తగ్గించేసి పెట్టేశారు ఆల్రెడీ. ఇంకా మనం తీసుకోవడానికి డిస్కౌంట్ స్టార్టింగ్ 2,500 ఓకే అమ్మా. అందరికీ నమస్కారం అండి. మాది రుక్మిణి అంటేనే పట్టు చీరలు, కంచిపట్టు చీరలు ఎలా ప్రత్యేకంగా ఉంటుందో, మేము కంచిపట్టు చీరలు మాకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి మేము కంచిపట్టు చీరలు అయితే మనం అందజేస్తున్నాం కర్నూలులో. దాంతోపాటు ఫ్యాన్సీ మొటిక్ కలెక్షన్స్ అని మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనర్ శారీస్ ఉండాలి. బ్లౌజ్ డిజైన్స్ కర్నూలులో చాలా మంది లేడీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ బ్లౌజ్ డిజైన్స్ శారీస్ అనేది మొటిక్ స్టైల్గా ఉండాలి అలా అనుకునే వాళ్ళకు కూడా డిజైనర్ శారీస్, కంచిపట్టు శారీస్ కూడా చాలా ఇస్తాము. ఫ్యాన్సీ శారీస్ కూడా డిజైనర్ కలెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇలా 3 months 5 months ఒకసారి కలెక్షన్స్ కూడా ఈ ఫ్యాషన్ ఫ్యాషన్ ఇవన్నీ కూడా మనకు డిజైనర్ ఎక్కడ పోతుంది అలాంటి కలెక్షన్స్, మొత్తం కలెక్షన్స్ అనేది ఉంటుంది. ఈ కలెక్షన్స్ అనేది మీరు ఈ సిటీస్ కల్చర్స్ లో కూడా డెవలప్ అంత డిఫరెంట్ అన్నీ ఉంటుంది. మా దగ్గర బొటిక్ శారీస్ 2,500 నుంచి స్టాక్ లో ఉంటాయి. అప్పుడు బొటిక్ శారీస్ కూడా 10,000 రేంజ్ వరకు పెట్టండి. అండ్ మీతో చార్జెస్ పట్టు శారీస్ అయితే బొటిక్ కూడా 10,000 నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 2 lakhs వరకు శారీ అయితే
నా పేరు డాక్టర్ సంజయ్. జనగామ జిల్లా దేవరపుల మండలం మన్ప్లాడ్, ధర్మాపురం, మందాపురం, కడివెడి గ్రామాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల శశిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లులు, సంక్షేమ పథకాలు దక్కుతున్నాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. చేపిస్తాడు చెప్పండి. ఇక్కడ యూత్ యాక్టివ్ గానే ఉన్నారు. అట్లనే అన్ని ఇంకేమున్నా కానీ ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అర్హులైన వాళ్ళకి వస్తే అట్లనే ఫ్రీ బస్ అనేది అందరు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీ బస్సు వాడుతున్నారా? ఆధార్ కార్డు పట్టుకొని పోతుండ్రు, లేకపోతే అన్నలను డబ్బులు అడుగుతున్నారు. ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారా? దేవరపుల మండలంలో ఇల్లు అవి కూడా చూసి నిజమైన అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారు. ఇంకా కూడా 7,000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. ఆ 7,000 ఇల్లు అన్ని కూడా మీలాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ పర్సన్ దాకా కూడా అవి వస్తాయి. అంటే ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా పెట్టిస్తాం. ఇంకా ఇల్లది ఎవరికి కూడా అనుమానాలు వద్దు అంటే అందరికి వస్తాయి. ఉత్త సబ్స్టేషన్దే 132 కోట్లతోటి మంజూరైంది. వచ్చినాక శాంక్షన్ చేపిస్తా. దాంతో పాటుగా ఇక్కడ వేరేవి కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తా. ప్రభుత్వ పథకాలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా వేరేవి కూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ సీసీ రోడ్లే కానివ్వండి, లేకపోతే సైడ్ డ్రైన్లు అయినా, లేకపోతే బండ్లకి కావాల్సిన వసతులైనా అన్ని కూడా చేసుకుందాం ప్రాధాన్యత ప్రకారంగా. ఇక్కడ మన కరెంట్ సమస్యలు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ నాగమల్లేశ్వరి కుటుంబ ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆమె మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. గతంలో మీరు 15,000 రూపాయలు వేస్తే 365 రోజులు చొప్పున వేసుకుంటే 45 రూపాయలు మాత్రమే రోజుకి మీరు ఇచ్చారు అని మాట్లాడినటువంటి సోకాల్డ్ పెద్ద మనుషులంతా మరి ఇప్పుడు మీరు 13,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా 365 రోజులకి లెక్కేస్తే 35 రూపాయలు ఇచ్చారు. సో ఇప్పుడు మీ నోర్లు ఎందుకు పెదగట్లేదు, నోర్లు ఎందుకు మాట్లాడట్లేకపోతున్నారో కూడా ఆలోచించాలి. గత సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా మేము ఫస్ట్ నుంచి అడుగుతుంది ఏంటంటే, మరి ముందు సంవత్సరం 13,000 యాక్చువల్ గా మీరు ఇవ్వాల్సింది 15,000, పోనీ ముందు సంవత్సరం 13,000 కూడా ఇవ్వాలి కదా. ఈ సంవత్సరం 13,000 ఇచ్చారు, చివర్లో ఎలక్షన్స్ కాబట్టి ఆ ఇయర్ ఇవ్వరు, ఫస్ట్ ఇయర్ వదిలేశారు. అంటే 3 సంవత్సరాలు ఇస్తారు, అవి కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 2,000 తీసేసుకున్నారు. ఇవన్నీ మరి లెక్కలే కదా, సబ్జెక్ట్ పరంగా అడగాల్సినటువంటి లెక్కలే కదా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దళితులందరూ చెవులు తెరిచి వినాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏంటంటే ఈ ఫండింగ్ అంతా ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డబ్బుల్ని తీసి వీళ్ళు ఉద్ధరించి ఎవడి బాబు సొమ్మని చెప్పేసి అందరికి పంచారో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తాము, మీరు అప్లికేషన్లు ఫిల్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఆ దళితులలో అంటే ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేసేటువంటి కార్పొరేషన్లు చేయి పెట్టి డబ్బులు తీసేసి ఇదేదో మీరు సంబడం చేసినట్టు సంకలు గుద్దుకొని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు దళితులందరూ నిగ్గదీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది. అడగండి. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకొని చేసుకోవడానికి ఎలక్షన్ ముందు కొన్ని ప్రామిసులు, ఎలక్షన్ తర్వాత కొన్ని ప్రామిసులు చేస్తే అవదు. అసలు గత సంవత్సరంలో డబ్బులు ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ సంవత్సరం ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కండిషన్స్ పెట్టారు? ఈ ఎలక్షన్ ముందుకు చెప్పునుంటే మీకు అందరూ సమాధానం చెప్పేవాళ్ళు. రోజుకొక మోసం చేసి సూపర్ 6 ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు తల్లులందరికీ మీరు ఎన్ని బంధనాలు పెట్టారో ఇవాళ అన్ని పంగనామాలు పెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
కాస్త నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో నిజం ఉందో లేదో మీరు ఆలోచించి నా మాటకు మీరు సపోర్ట్ గా ఉంటారో లేదో అనేది గమనించండి. సింగరేణి సంస్థ సిబిఐ స్కూళ్ల ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార పార్టీ ఆధిపత్యం. సింగరేణి సి&ఎండి యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఈ మేరకు గోదావరికని భాస్కరరావు భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామయ్య మాట్లాడారు. కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటియుసి యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం. అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు. దానివల్ల కార్మికుల పిల్లలని హైదరాబాద్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో జాయిన్ చేస్తే ₹1,00,000 అవుతున్నాయి సంవత్సరానికి. చిన్నపిల్లలు కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వస్తుంది. కాబట్టి సింగరేణి ప్రాంతంలోనే సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ ఏర్పాటు చేయాలని మేము ఏఐటిసిగా కోరాం. ఆ డిమాండ్ మీదకి సింగరేణి సి&ఎండి గారు ఇతర డైరెక్టర్లు కూడా స్పందించి అంగీకరించి మొదటగా గోదావరికల్లో ఒకటి, బెల్లంపల్లి రీజియన్లో శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం గోదావరికని స్కూల్కి పర్మిషన్ వచ్చింది. దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఎట్లా ఉందంటే, ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమైంది. ఈ ఇన్విటేషన్లో పైనుంచి కింది దాకా 10 మంది పేర్ల పైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సి&ఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు, యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు. అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు? సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో కార్మికులు, కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయలే. ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు. కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయటం వల్ల దీనికి కారణం ఏంటంటే, పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి పొంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మైన్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల రికమెండేషన్లు అంటే ఇక ఎందుకండి ఈ సింగరేణి? ఈ కార్మిక సంఘాలేంటి, కార్మికులేంటి? గతంలో ఏదైనా ఒక కోల్ కట్టర్కి సంబంధించిన సమస్య వస్తే యూనియన్ లీడర్లు కూడా అవసరం లేదు, కోల్ కట్టర్లే పోయి మేనేజర్ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు. లేదా టిమ్మర్ మేళ సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు. కోల్ ఫీల్డర్ల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు. ఏదైనా పెద్ద సమస్య వస్తే యూనియన్ లీడర్లు మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఏం లేదు, మొత్తం పైరవికారి విధానం. మొత్తం ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇంకా అధికార పార్టీ వీళ్ళందరూ ఇది చేస్తూ ఉన్నారు. సింగరేణి స్థాయికి దిగదార్చినటువంటి అధికారులు తమ స్వార్థం కొరకు, తమ యొక్క పదవులను కాపాడుకోవడానికి ఈ విధంగా సింగరేణిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది కార్మికుల్లో తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది. ఇవాళ సీనియర్ కార్మికులకు అన్యాయం జరిగే పద్ధతుల్లో క్వార్టర్లు జూనియర్లకి అలాట్మెంట్లు చేపిస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్లు అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. అసలు సీనియారిటీ ప్రకారం ఒక సిస్టంలో చేయాల్సినటువంటి పనులని ఇవాళ ఈ విధంగా జరుగుతూ ఉంది.
దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో 4 పిల్లలున్న తల్లికి వందనం కింద 60,000 రూపాయలు జమ అవ్వడం జరిగింది. జగన్ రెడ్డి 5 ఏళ్లలో వేసిన డబ్బులు చంద్రబాబు ఒక ఏడాదిలోనే వేశారు. ఆ కుటుంబానికి ఒక్కసారిగా 60,000 వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ వారి ఖాతాలో ఒకే రోజు 10,000 కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం హర్షిస్తున్న మహిళలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చెందిన కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి. ఎంతమందిని పంపించావు? 4 పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి? మీ 4 పిల్లలకి వచ్చినాయి అమ్మా. ఎలాగుంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లల్ని కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు 2 చెల్లి, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. నీకు ఎలాగుంది? నువ్వేం చదువుతున్నావు? 10th వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. ఇదిగో చూడండి, ఈ కుటుంబంలో నలుగురికి 15,000-60,000. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన నియోజకవర్గంలో చెన్నూరుకు వెళ్తున్న వివేక్ వెంకటస్వామికి గోదరకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా మొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తూ మార్గం మధ్యలో గోదరకని జీఎం ఆఫీస్ సమీపంలోని తన తండ్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, మాల సంఘ నాయకులు, అభిమానులు వెంకటస్వామికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. వర్ధిల్లాలి. కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పెన్షన్ ఫండ్ అయినా కానీ, సిఎంపిఎఫ్ ఆఫీస్ అయినా కానీ, ఇవన్నీ కూడా కేవలం కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడిన కాకా వెంకటస్వామి గారు, సింగరేణి ప్రజలు, రామగుండం ప్రజలు అందరూ కూడా కాకా వెంకటస్వామిని గుండెల్లో పెట్టుకున్నారు. అందు గురించి ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు. నేను ఒకసారి గెలిచిన, మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచిన. వంశీ కూడా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి
కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ సేవలు కూడా కేవలము పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు సేవలు అందించాలి, వారి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఎప్పుడు కూడా కాగా కుటుంబం పనిచేస్తుంది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రేమ ఈరోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరింత ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పని చేస్తానని చెప్పి మరొకసారి వారికి భరోసా ఇప్పిస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.